Medi9 ప్రేక్షకులకు నమస్కారం. Myself Dr. Vishnupriya. I'm an Ayurvedic consultant and a practitioner. So many people have dandruff problem ఉంటుంది. చుండ్రుకి చాలామంది మెనీ నెంబర్ ఆఫ్ రెమెడీస్ ఉంటాయి. అండ్ చుండ్రుని ఆయుర్వేదంలో దీన్ని మేము ఒక చర్మ వ్యాధిగా తీసుకుంటాము. కానీ వన్ వర్డ్ ఐ వాంట్ టు గివ్ దిస్ ఈస్ కంప్లీట్లీ గట్ రిలేటెడ్. ఎస్, gut related. How? Because maximum patients who have constipated bowels, the hard bowels, hard stools ఉన్నప్పుడు డెఫినెట్గా దే విల్ బీ హ్యావింగ్ ద కండిషన్ లైక్ చుండ్రు ఉంటుంది. అది కూడా 2 రకాలుగా ఉంటుంది. ఫ్లేక్స్ పడుతూ ఉంటుంది, లేదా అంటే చాలా స్టిక్కీ అయిపోతుంటుంది హెయిర్. And how can you clear this? One is detoxification method. As usual, when I tell you medicated water, one detoxification method. Then remaining, how can you do? External, you can try this method also, like using some neem leaves and all. But Ayurvedamlo, chundruni inka deeper most level lo velte, next level ki, and inkoka charma vyadullo velte. One is the psoriatic condition. Dani andaru chala steroidal usage ద్వారా దాన్ని తగ్గించుకునే ఒక ప్రక్రియ వన్ ఆఫ్ ద మెడికల్ సిస్టమ్ ఉంది. అండ్ సప్రెషన్స్ మెథడ్స్ ఉన్నాయి టాపికల్ అప్లికేషన్స్తో. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్, డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ ద వే. క్లియరింగ్ ఫ్రమ్ ద రూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో గట్ క్లియరెన్స్ ఒకటి ఉంటుంది. వేర్ ఆయుర్వేద వర్క్స్ ఆన్ యకృత్, దట్ ఈస్ యువర్ లివర్. చాలామందికి ఈ కాన్సెప్ట్ కూడా తెలియందే. అంటే ఆయుర్వేద అంటే చాలామందికి ఇది ఒక కేవలము అవుట్ సైడ్ ట్రీట్మెంట్స్కి మాత్రమే, లేదా కొన్ని కండిషన్స్కి మాత్రమే అనుకుంటారు. నాట్ అట్ ఆల్ లైక్ దట్. ఇట్ హ్యాస్ అ లాట్ మచ్ ఆఫ్ ఇట్స్ ఓషన్. అందులో చిన్న పాయింట్స్ నౌ ఐఎమ్ ప్రజెంటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ దీంట్లో ఎగ్జిమాటిస్ కూడా ఉంటుంది. కొంతమందికి చాలా ఇచ్చింగ్ ఉంటుంది, బాడీ అంతా సివియర్గా ఉంటుంది. కొంతమందికి ఎరప్షన్స్ వచ్చేస్తాయి, అంటే బాగా ఇలా బొబ్బల్లాగా వచ్చేసి నీళ్లు కారుతూ ఉంటుంది, ఊజింగ్ ఉంటుంది. వన్ కైండ్ ఆఫ్ డ్రై అండ్ వన్ కైండ్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ వెట్ ఎగ్జిమా ఉంటుంది. దీనికి కూడా చాలామంది దే గో విత్ ద ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ ఆయిల్ అండ్ ఆల్. గైస్, డ్రై ఎగ్జిమాకి డెఫినెట్లీ షుడ్ గో విత్ సమ్ కైండ్ ఆఫ్ లోషన్ ఆర్ అ క్రీమీ మిక్స్చర్తో, లైక్ సమ్ లోషన్ కండిషన్ లైక్ నీమ్ లోషన్ అలా తీసుకోవచ్చు. కమింగ్ టు ద వెట్ ఎగ్జిమా, డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ అ ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్ చేసేసుకోవాలి. అండ్ ఈ కండిషన్స్ అన్నిటికీ అదే ఉండాలి. అండ్ ఎగ్జిమాటసే కాదు, ఇందులో సోరియాసిస్ అని కూడా చెప్పాను. సోరియాసిస్ కూడా 18 kinds ఆఫ్ కుష్ఠరోగ అకార్డింగ్ టు ఆయుర్వేద. కుష్ఠరోగాల్ని రకరకాలుగా విభజన, రకరకాల చరకుడు ఆచార్యులు రకరకాలుగా పెట్టేశారు. సో దీంట్లో బేసిక్గా మేము తీసుకునేది బ్లడ్ ప్యూరిఫికేషన్ ఉంటుంది, డిటాక్సిఫికేషన్ ఆఫ్ లివర్ ఉంటుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఆయుర్వేద. దీన్ని రకరకాల మెడిసిన్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది. బట్ వేర్ ఇట్ కమ్స్ అంటే వెన్ రెగ్యులర్గా వాళ్ళ ఫుడ్ ఇంటేక్ రాంగ్గా తీసుకున్నప్పుడు రాంగ్ కాంబినేషన్స్ తీసుకుంటారు. లైక్ సమ్ పీపుల్ దే టేక్ ఎగ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ క్యారెట్ అండ్ సమ్ ఎగ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఈవెన్ ఇలా కూడా తీసుకుంటారు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ కర్డ్ విత్ ఇంకా సమ్ సేక్ ఆఫ్ ఊరద్ దాల్, దట్ ఈస్ మినప్పప్పుతో. అంటే కాంబినేషన్స్ అంటున్నాను నేను, కలిపి కాదు. లాంగ్ టర్మ్ యూసేజ్ చేసినప్పుడు బ్లాకేజెస్ అనేవి ఏర్పడుతుంటాయి. సో దీస్ ఆర్ ద రీజన్స్. సో దిస్ ద సొల్యూషన్ ఇన్ ఆయుర్వేద we have the external treatments along with the internal medications also, which will work on the liver and blood purification. Hopefully this video will be beneficial to all of you. Thank you so much.